హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం చదువుకోబోయే కథ మధు మురళీరవం 13వ భాగం. అందరికీ ఓ చిన్న మాట అండి, రేపటి నుంచి ఒక 4 రోజులు స్టోరీ ఇవ్వలేనండి. అమ్మాయి పిల్లల్ని తీసుకొని వస్తుంది. ఎందుకో వాళ్ళని బాగా చూడాలనిపిస్తుంది. తీసుకురమ్మంటే తీసుకొస్తుంది. హాలిడేస్ కదా, అందుకని. సరేనండి, వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ మనం స్టోరీ కంటిన్యూ చేద్దాం. సరే, ఇక కథలోకి వెళ్దామా? మధు మురళీరవం 13వ భాగం. స్టేజ్ మీద మధు తల్లి ఫోటో తెప్పించి పెట్టడంతో తల్లి తన ఎదురుగా కూర్చొని పెళ్లి చూస్తున్నట్లు ఫీల్ అయ్యాడు. దాంతో మురళీలో బాధపోయి సంతోషం వచ్చింది. మామూలుగా అయిపోయాడు. తాళిబొట్టు కట్టడం, తలంబ్రాలు పోసుకోవటం, ఉంగరాలు తీయటం అన్నీ సాంప్రదాయ పద్ధతిలో చూడముచ్చటగా కన్నుల విందుగా సాగిపోయింది వారి వివాహం. చూసేవారికి సీతారాముల కళ్యాణంలా అనిపించింది. వారి జంటను చూస్తే చూడముచ్చటగా అనిపించింది. పెళ్ళయ్యే వరకు ఒక్కరు కూడా కదలలేదు అక్కడ నుంచి. మధు అక్క చెల్లెళ్ళు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, ఆమె ఫ్రెండ్స్ అందరూ కలిసి అన్ని వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయం ప్రకారం పెళ్లి కాగానే మధుని, మురళిని వెంకటరామయ్య గారు, సామ్రాజ్యం గారు వారి ఇంటికి తీసుకువెళ్లారు. అత్తారిల్లు అదే కాబట్టి మధుకి 10 రోజుల్లో పీరియడ్స్ టైం అని అక్కడ ఒక నిద్ర చేసి తమ ఇంటికి పంపిస్తే మిగతా కార్యక్రమాలు చూస్తామని, తర్వాత సారితో పాటు మళ్ళీ తీసుకువెళ్ళండని, అటు ఇటు నిద్రలైతే సారి పంపితే ఇక ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పింది శారద. సరేనంది సామ్రాజ్యం. మధు వెంట తోడు పెళ్లికూతురుగా లక్ష్మిని పంపించారు. అయినా మీ మురళీగారుండగా నా తోడు అవసరం అంటనే నీకు? బిక్కుబిక్కుమంటూ నేనొక్కదాన్నే కూర్చోవాలేమో అని ఆట పట్టించింది లక్ష్మి. అక్కా అని దీర్ఘం తీసింది మధు. ఇద్దరికీ ఎర్రనీళ్లు దిష్టి తీసి హారతిచ్చి పేర్లు చెప్పి లోపలికి రమ్మన్నారు. నేను, నా పెళ్ళాం మాధురి పెళ్లి చేసుకొని వచ్చాం, దారివ్వండి అన్నాడు మురళి. అదేంట్రా, చదువుకొని వాళ్ళు కూడా అలా చెప్పరు, పెళ్ళామేంట్రా అంది సామ్రాజ్యం గారు. నాకదే నచ్చింది. అది కాకపోతే మా ఆవిడ అని చెప్తాను, అంతేగాని భార్య, గడిదగుడ్డు అని చెప్పను. నా పెళ్ళామంటే చాలా క్లోజ్గా అనిపిస్తుంది నాకు. భార్య అంటే భయము, భక్తి తప్ప క్లోజ్నెస్ కనిపించట్లేదు. అందుకే నేను అలాగే అంటా. ఇప్పుడు నువ్వు చెప్పవే పెళ్ళాంస్ అన్నాడు. మురళి మాటలకు అందరూ పెద్దగా నవ్వారు. అసలు మాటలే రానట్లు ఉండే మురళి ఇంత జోవియల్నా అని అనుకున్నారు. కానీ వాళ్ళందరికీ తెలియని విషయం, అతనిలో అన్ని యాంగిల్స్ మధు దగ్గర మాత్రమే బయటికి వస్తాయి. అందరి దగ్గర నోటికి జిప్పేసుకుంటాడు అని తెలియదు పాపం వాళ్ళకి. ఇప్పుడు నువ్వు చెప్పమ్మా వదినమ్మ అంది వరుసైన ఒక అమ్మాయి. నేను, మురళీధర్ బావ పెళ్లి చేసుకొని వచ్చాం, దారి వదలండి అంది సిగ్గుపడుతూ. నా మనవరాలని చూసి నేర్చుకోరా గాడిద అంది సామ్రాజ్యం గారు. ఇప్పటి నుంచి అదే పనిలే ఉంటానులేమమ్మ, నువ్వేం దిగులు పడకు అని మధు చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. నేర్పుతావా అన్నీ అంట, ఒక్కటి కూడా మిస్ కాకూడదు అని చుట్టూ చూసి చటుక్కున మధు బొగ్గ మీద ముద్దు పెట్టాడు. కళ్ళు పెద్దవి చేసి ఎవరైనా చూశారేమో అని చుట్టూ చూసింది మధు. ఇప్పుడు మనకు లైసెన్స్ వచ్చింది, చూసినా పర్లేదు, ఇంకా వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఇదే మన రూమ్ అంటూ రూమ్లోకి తీసుకెళ్ళాడు. లక్ష్మి అన్నట్లు మురళి ఒక్క నిమిషం కూడా మధుని వదలలేదు. మీకు ఇంకా కార్యం కాలేదు, ఇద్దరూ ఒకే రూమ్లో వద్దు, నీ రూమ్లోకి నువ్వు వెళ్ళు కన్నయ్య అంది సామ్రాజ్యం గారు. మన మురళీబాబు వింటాడా? అమ్మమ్మ, నువ్వు అనుకునేలాగా ఏమీ జరగదు. మేమిద్దరం చిన్నపిల్లలం కాదు. ఫస్ట్ నైట్ వరకు నేను నీ మనవరాలను ఏమీ చేయను. మేం ఇంతవరకు మనసు విప్పి గట్టిగా 10 మాటలు కూడా మాట్లాడుకోలేదు. మమ్మల్ని వదిలేయండే కాసేపు, పెళ్ళైపోయిందిగా. ఇంకా ఏంటి మీ వెధవ రూల్స్? పెళ్ళికి ముందు మీ అందరి మాట విన్నాను, మీరు చెప్పినట్లే చేశాను. ఏమైనా ఎగస్ట్రాలు చేశానా? ఇప్పుడు పెళ్ళి కూడా అయ్యింది కదా, ఇంకేంటి అన్నాడు. అది కాదు నాన్న, కార్యం కాలేదుగా, అమ్మాయిని చూడటానికి ఎవరైనా వస్తుంటారు, బాగుండదురా అంది. ఇంకెవరే వచ్చేది? రాత్రి పెళ్లిలో అందరూ చూశారుగా. అయినా నా పెళ్ళంతో నేనుంటే
వాళ్ళకి వీళ్ళకి ఏంటి నొప్పి? నేనేమీ చెయ్యనని చెప్తున్నాగా. నాకు చిరాకు తెప్పించకమ్మమ్మ. నేనైతే దాని దగ్గరే ఉంటాను. ఇంక వదిలిపెట్టి ఉండే ప్రసక్తే లేదు. ఇది ఫైనల్ అన్నట్టుగా చెప్పాడు. నీ గోలేంటే? నువ్వు పోరా. రాత్రంతా నిద్ర లేదు. మొహం చూడు ఎలా అయిపోయిందో. పోయి పడుకోండి ఇద్దరు. ఈ ముసల్దానికి ఉండే కొద్దీ చేదస్తం ఎక్కువవుతుంది కానీ అన్నాడు వెంకటరామయ్య గారు. నేను కూడా పడుకోవడానికే తాతయ్య వెళ్తానంటుంది. అమ్మమ్మే అర్థం చేసుకోవటం లేదు అని మధు ఉన్న రూంలోకి వెళ్ళాడు. లక్ష్మి అంతకుముందే వాళ్ళ మాటలు విని బయటికి వచ్చేసింది. అబ్బా, ఈ మురళీ గారికి అస్సలు సిగ్గే ఉండదు. అంత గట్టిగా మాట్లాడకపోతే ఏమైంది? పాపం లక్ష్మి అక్క ఫీల్ అయిందేమో అనుకుంటుంటే మురళి రూంలోకి వచ్చి డోర్ వేశాడు. మురళి గారు, ఎందుకు డోర్ వేస్తున్నారు అంది. మురళి సీరియస్గా చూసి, ఇప్పుడే ఆవిడ గారి భారతం అయిపోయింది. ఇక నీ రామాయణం మొదలు పెడతావా అన్నాడు. అది కాదు మురళి గారు, పట్టపగలే ఇలా తలుపులు వేసుకొని రూమ్లో ఉంటే బాగోదేమో అంది. వెళ్ళి బెడ్ మీద పడుకొని మధుని తన పైకి లాక్కొని గట్టిగా కౌగిలించుకొని, నేనైతే ఇలాగే పడుకుంటా. తలుపు తీసి పడుకోమన్నా నాకేం అభ్యంతరం లేదు. నీకు ఓకే అయితే చెప్పు, తీస్తా అన్నాడు. అబ్బా మురళి గారు, మీరు మరీను, అస్సలు సిగ్గులేదు మీకు అంది తల పైకెత్తి. అతని వెచ్చని ఊపిరి పలుచని చీరలోంచి ఆమె ఎదచీలకలో తగులుతుంటే ఉక్కిరిబిక్కిరయ్యింది. తల పైకెత్తి సరిగ్గా అక్కడే ముద్దు పెట్టి చిన్నగా కొరికాడు. అతని పెదవుల స్పర్శ అక్కడ తగిలేసరికి ఒళ్ళంతా ఒక్కసారిగా జలధరించింది. మత్తుగా మైకం కమ్మినట్లుగా అయ్యింది. మురళీగారు అంది వణుకుతున్న స్వరంతో. స్వరంతో పాటు ఆమె ఒళ్ళు కూడా సన్నగా వణుకుతోంది. ఏంటి అలా అయిపోయావు? ముద్దేనే పెట్టాను. కొక్కెర రోగం తగిలిన కోడిలా ఆ ఫీలింగ్ ఏంటే అన్నాడు. అరమోడ్పు కళ్ళతో అతని వైపు చూసింది. వదలండి ప్లీజ్ అంది చాలా నెమ్మదిగా. ఆమె గొంతు ఎక్కడో పాతాళంలోంచి వస్తుంది. ఓసిని దుంపతెగ, ముద్దుకే ఎలా అయిపోతే ఇక రేపు మన ఫస్ట్ నైట్ రోజు ఇంకేమవుతావే? హాస్పిటల్లో పెట్టమంటావా ఫస్ట్ నైట్? నాకు అదే బెస్ట్ అనిపిస్తుందే నేను చూస్తుంటే అన్నాడు. ఆ మాటకి కోపం వచ్చి చివున అతని మీద నుంచి లేచి కూర్చుంది. నాకు ఏ రోగమూ లేదు. మీరు సడన్గా ఇలాంటి పిచ్చి పనులు చేస్తే అలాగే అవుతారు మరి అంది. అతని వైపు చూడటానికి కూడా ఆమెకు ధైర్యం సరిపోవటం లేదు. మురళి లేచి మధు ఒడిలో పడుకొని, ఏంటి బుజ్జమ్మ, కోపం వచ్చిందా? సారీ, నీ మీద తప్ప నేను ఇంకెవరి మీద జోక్స్ వేస్తానే? నీ ముందు తప్ప నాకు అసలు అలాంటి మాటలు రానే రావే. ఇందాక చూడు అందరూ ఎలా స్టన్ అయిపోయారో. పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఎప్పుడూ వాళ్ళ దగ్గర అలా మాట్లాడలేదు. నువ్వు పక్కనుంటేనే నన్ను నేనే మర్చిపోతాను. నాలో ఎవడో కొత్త మురళిగాడు రీప్లేస్ అవుతాడు. సారీ బుజ్జి, లైట్ తీసుకో, సీరియస్ అవ్వకు అని మధు జడతో ఆడుకోవటం మొదలుపెట్టాడు. సీరియస్ ఏం అవ్వలేదులే, కానీ ఇందాక అమ్మమ్మ గారితో ఎందుకు అలా గట్టిగా మాట్లాడుతున్నారు? పాపం లక్ష్మక్క ఫీల్ అయినట్టుంది. రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది అంది. ఇక్కడ నీ ఎదురుగా నీ మొగుడు ఉన్నాడే, వాడి ఫీలింగ్స్ పట్టించుకో కొంచెమైనా. మీ అక్కేమీ చిన్నపిల్ల కాదు. తనకి కూడా పెళ్ళయింది. ఆమెకు అన్నీ తెలుసు. మనకి ప్రైవసీ ఇవ్వటానికే తను బయటికి వెళ్ళింది. అమ్మమ్మ పాతకాలం మనిషి, తనకు అర్థం కాదు. మీ అక్కకు అర్థమవుతుంది. నువ్వు మా అమ్మమ్మ కంటే పాతకాలం దానివి. నాకెక్కడ తగిలావో ఇంత పాత ముసలమ్మవి అన్నాడు ఆమె నడుం మీద కొరుకుతూ. ఒక్కసారిగా ఎగిరిపడింది. ఉండి ఉండి ఇలాంటి పనులు చేస్తారు. ఏమైనా అంటే ముసలమ్మని అంటారు. ఏంటో మీరు అస్సలు నాకు అర్థం కారు అంది పొంగమూతి పెట్టుకొని, గుండె మీద చెయ్యి వేసి రుద్దుకుంటూ. అబ్బా, గుండె కోసేస్తున్నావే రాక్షసి, నీ సెక్సీ ఫోజులతో చంపేస్తున్నావు కదే అంటూ ఆమె మొహాన్ని 2 చేతులతో పట్టుకొని కిందకు లాక్కొని ఆమె లేలేత గులాబీ రంగు పెదవులని అందుకున్నాడు. అతని ముద్దు మైకంలో పడి అసలు గొడవ మర్చిపోయింది మధు. మధుకి ఊపిరి అందటం లేదని ఆమె పెదవులు వదిలి, ఏంటి రాక్షసి ఇప్పుడు చెప్పు అన్నాడు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ. అయోమయంగా అతని వైపు చూసింది. ఏం చెప్పాలి అన్నట్టు. ఏమీ చెప్పొద్దులే, దా బజ్జుందాం, ఇప్పటికీ ఈ డోస్ చాలే అని మధుని దిండు మీదకి నెట్టి ఆమె మీద కాలు చెయ్యి వేసుకొని
భుజం దగ్గర మొహం పెట్టుకొని పడుకున్నాడు. ఉండి ఉండి నవ్వుతోంది మధు. ఏంటే పడుకోనివ్వకుండా కోతి పిల్లలా కిచకిచా అని ఆ నవ్వు అన్నాడు. ఏంటా? ఓ పక్క మెడ మీద మీ ఊపిరి తగులుతూ ఇంకో పక్క చెంపల మీద మీ మీసాలు గిలిగింతలు పెడుతున్నాయి. నవ్వు రాదా మరి అంది. అదా నీ ప్రాబ్లం అని మీసంతో ఆమె మెడ మీద మరింత చక్కలు గిలిపెట్టి ఆమె కిలకిలా నవ్వుతుంటే సరిగ్గా పడుకొని మధుని తన గుండెల మీదకి లాక్కున్నాడు. ఇప్పుడు ప్రాబ్లం లేదుగా, ఇంకా బజ్జో. నైట్ కూడా నిద్రలేదు. కళ్ళు చూడు ఎలా ఎర్రగా ఉన్నాయో అని ఆమె తల మీద ముద్దు పెట్టి, ఇంక బొజ్జోరా బుజ్జి, ముద్దులాట లేచాక ఆడుకోవచ్చులే అన్నాడు. సిగ్గుతో అతని గుండెల్లో ఒదిగిపోయింది. తనని అపురూపంగా చుట్టుకొని జోకొడుతున్న అతని చేతుల మీద ముద్దు పెట్టుకొని అతన్ని చుట్టుకొని కళ్ళు మూసుకుంది. పెళ్లి హడావుడితో దాదాపు 2 రోజుల నుంచి నిద్ర లేకపోవడంతో వెంటనే నిద్ర పట్టేసింది ఇద్దరికి. ఫుల్లుగా నిద్రపోయి మధ్యాహ్నం 2 గంటలకి నిద్రలేచారు. ఈ మధ్యలో సామ్రాజ్యం గారు భోజనానికి పిలవటానికని 3 సార్లు వచ్చి చూశారు. మురళి డోరు వేశాడు కానీ గడియ వేయలేదు. ఆదమర్చి నిద్రపోతున్న వాళ్ళని కదిలించలేక ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఆవిడే బయట గడివేసుకొని వెళ్ళిపోయింది. మురళి 2:30కి లేచి తలుపు తీయబోతే రాలేదు. అమ్మమ్మ తలుపు తీ అన్నాడు. వెంటనే వచ్చి తలుపు తీసి, సరిపోయిందా కన్నా నిద్ర? అమ్మాయి నిద్ర లేచిందా అని అడిగింది. లేవలేదమ్మమ్మ, లేపుతాలే అన్నాడు ఆవలిస్తూ. లేపు నాన్న, చాలా టైం అయింది, అన్నం తిందురు గాని అని చెప్పి వెళ్ళిపోయింది. మధుని లేపి ఇద్దరూ కలిసి భోజనం చేశారు. లక్ష్మితో కబుర్లు చెబుతూ కూర్చుంది సామ్రాజ్యం గారు. వాళ్లతో పాటు కూర్చుంది మధు. టైం 4 అవుతుంటే ఇంటి ముందు రచ్చబండ మీద మగవాళ్ళు ఒక్కొక్కళ్ళుగా వచ్చి కూర్చుని బాతాకాని వేయసాగారు. పెద్ద వేప చెట్టు చుట్టూ వెంకటరామయ్య గారే దిమ్మె కట్టించారు. సాయంత్రం అయ్యేటప్పటికీ ఊర్లో మగవాళ్ళంతా అక్కడికే చేరతారు. వెంకటరామయ్య గారు పైన వరండాలో కూర్చొని దిమ్మె వైపు చూస్తూ ఉన్నారు. మురళి వచ్చి తాత పక్కన కూర్చొని బయటకు చూసి, ఏంటి అల్లుడి మీద ప్రేమ ఎక్కువైపోతుంది ఈ మధ్య అన్నాడు. అది ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదులేరా, వాడు పుట్టినప్పటి నుంచి ఉన్న ప్రేమే. వాడే వెధవ పనులు చేసి దాన్ని పోగొట్టుకున్నాడు అన్నాడు బాధగా. సరేలే, అదేదో నీ వరకే ఉంచుకో, ఎందుకు నా వరకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నావు అన్నాడు సీరియస్గా మురళి. అది నేను తెస్తే వచ్చేది కాదురా. నువ్వు అవునన్నా కాదన్నా వాడు నీకు తండ్రి, నువ్వు వాడికి కొడుకువి. ఈ జన్మకి అదైతే మార్చలేవుగా. వాడికి కొడుకు పెళ్లి చూసుకోవాలని అనిపించిందేమో వచ్చాడు. మొన్నట్లా తాగి ఏదైనా పిచ్చిగా వాగితే ఆ రోజులాగే పంపించేవాడిని. నిన్నవాడు అలా లేడురా. ప్రేమతో ఇచ్చే ఆశీస్సులు కాదనకూడదురా, ప్రేమతో ఇచ్చే ఆశీస్సులు కాదనకూడదురా. ఇంకా దాని గురించి అంత ఆలోచించుకు. నీకు ఇష్టం లేదు, వదిలేసేయ్. మీరెవరు వదిలినా ఈ చేతుల మీద పెంచానురా వాడిని, నేను వదలలేనురా అన్నాడు వెంకటరామయ్య బాధగా. అందుకేగా మా అమ్మని ఆ దౌర్భాగ్యుడికిచ్చి పెళ్లి చేసి ఈ లోకంలోనే లేకుండా చేశావు అన్నాడు కోపంగా మురళి. ఒరేయ్, నేను అన్నానని కోపం వస్తుందేమో కానీ మీ అమ్మని ఎవరు చావమన్నారురా? వాడు వెధవ, తెలుసు కదా. వాడు తాగితే ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. అలాంటి వాడి మాటలు పట్టుకొని ఎవరైనా అంత తీవ్ర నిర్ణయం తీసుకుంటారా? వాడు కాదంటే కన్నవాళ్ళం మేము లేమా? అది కన్న నువ్వు లేవా? అది వాడితో పాటు మనల్ని అందరినీ ఎందుకు కాదనుకుంది? వాడి మీద కంటే నాకు మీ అమ్మ మీదే కోపం ఎక్కువరా అన్నాడు కన్నీళ్లు తుడుచుకుంటూ. ఈ విషయంలో నేను కూడా ఓకే తాత, కానీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ మనిషి మనల్ని నిర్లక్ష్యం చేస్తే తట్టుకోలేం తాత. నాకు ఇన్నేళ్ళు తెలీదు, ఇప్పుడు మధు ప్రేమలో పడ్డాకే తెలుస్తోంది. ఒకవేళ మధు నన్ను కాదంటే నేను కూడా అదే పని చేసేవాడినేమో. మరి నేను అమ్మలా వీక్ కాదు కదా. కానీ నా నిర్ణయం మాత్రం 100% అదే అవుతుంది. అమ్మ కూడా ఒక విలువ తెలియని మనిషికి విలువిచ్చి తన లైఫ్ ముగించేసింది. అంతే తాత అన్నాడు గంభీరంగా. అయినా ఎందుకంట
దిష్టి బొమ్మలాగా అక్కడ కూర్చున్నాడు? నాకు అతన్ని చూస్తేనే చిరాకు. నీకు తెలుసుగా, చెప్పించేవరితోనైనా వెళ్ళమని అన్నాడు చిరాగ్గా మొహం పెట్టి. నువ్వు గమనించలేదేమో గాని వాడు నువ్వు ఇంటికి వచ్చినప్పుడల్లా అలాగే కూర్చుంటాడురా, తిండికి కూడా వెళ్లకుండా. నువ్వు ఒకసారైనా కనపడతావేమో అని వాడి ఆశ. ఇందాక అన్నావే ప్రేమ అని, అది వాడికి ఉంది. మనం ఆమోదించనంత మాత్రాన అది నిజం కాకపోదు. వాడు మంచోడు అని నేను అనటం లేదు. చెడ్డవాడికి ఫీలింగ్స్ ఉండకూడదు అని ఎక్కడా లేదుగా. ఇది కూడా అంతే. వాడు చేసుకున్న కర్మకి వాడే అనుభవిస్తున్నాడు అని నిట్టూరుస్తూ లేచి బయటకు వెళ్ళాడు వెంకటరామయ్య గారు. ఈ తాత ఏంటో ఈరోజు నా మైండ్ అంతా స్పాయిల్ చేశాడు చ అనుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్తూ రచ్చబండ వైపు చూశాడు. అప్పటి వరకు మురళినే చూస్తున్న కృష్ణప్రసాద్ గబుక్కన తల పక్కకు తిప్పుకున్నాడు, కొడుకు కళ్ళల్లోకి చూసే ధైర్యం లేక. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? సరేనండి, గుర్తుంది కదా, ఇంకొక 4 రోజులు స్టోరీ ఇవ్వలేను. మీరు పద్దాకలు స్టోరీ ఎప్పుడమ్మా అని నన్ను ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళు 31st నైట్కి వెళ్ళొచ్చు, ఆ తర్వాత ఇస్తాను. అలాగని నా ఛానల్ని వదిలిపెట్టొద్దు. పాత స్టోరీస్ అన్నా చదివి కొంచెం వ్యూస్ పెంచండి. వ్యూస్ చూస్తే ఏడుపు వస్తుంది. మరి రోజు రోజుకి తగ్గిపోతుంది. వ్యూస్ తగ్గటంతో యాడ్స్ ఇవ్వటం కూడా తగ్గించేస్తున్నారు. మామూలుగా కాదు, సగానికి సగం తగ్గిపోతుంది నాకు మనీ రావటం. చదవండి ప్లీజ్, వదిలిపెట్టకుండా చదవండి. పాతవి ఏవైనా ఉంటే అవి కూడా కొంచెం ఒకసారి చూడండి. ఈ కథ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఓ చిన్న కామెంట్ కూడా పెట్టండి. మనస్మిత స్టోరీస్ని, మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.